చాలా క్రిప్టో ప్రాజెక్టుల్లో ఒక కామన్ ప్రాబ్లం ఉంది. సమయం గడిచే కొద్దీ టోకెన్లను రిలీజ్ చేస్తూనే ఉంటారు. దీనివల్ల వాటి విలువ పడిపోయే ప్రమాదముంటుంది. అయితే ఈరోజు మనం ఇంటర్లింక్ అనే ఒక వినూత్నమైన మోడల్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది టోకెన్ల సప్లైని స్పెక్యులేషన్కు కాకుండా ఆ నెట్వర్క్ను ఎంతమంది వాడుతున్నారనే దానికి లింక్ చేస్తుంది. అసలిది ఎలా పనిచేస్తుందో వివరంగా చూద్దాం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందంటే, ముందుగా పాత టోకెన్ మోడల్స్లో అసలు సమస్య ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఇంటర్లింక్ దానికి ఎలాంటి పరిష్కారాలు చూపిస్తుందో ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. అంటే యాక్టివిటీ ఆధారిత కొరత, డ్యూల్ టోకెన్ సిస్టమ్, ఇంకా దాని ట్రెజరీ అప్రోచ్, ఇలా అన్ని కవర్ చేద్దాం. రైట్, మొదటి పాయింట్తో మొదలు పెడదాం. చాలా ప్రాజెక్టులలో ఉన్న ఒక ప్రాథమిక సమస్యను అర్థం చేసుకుందాం. అదే టోకెన్లను సమయం ప్రకారం విడుదల చేయడం. ఒక్క నిమిషం ఇలా ఆలోచించండి. ఒక టోకెన్ సప్లైని కేవలం టైంతో కాకుండా ఆ నెట్వర్క్ను ఎంతమంది నిజంగా వాడుతున్నారు, అక్కడ ఎంత యాక్టివిటీ జరుగుతోంది అనే దానిపై ఆధారపడితే ఎలా ఉంటుంది? ఈ ఒక్క ప్రశ్నతోనే ఇంటర్లింక్ టోకెనామిక్స్లో ఒక పెద్ద మార్పుకు దారితీసింది. చూడండి, చాలా ప్రాజెక్టులు ఏం చేస్తాయంటే ఒక ఫిక్స్డ్ టైంకి టోకన్లను రిలీజ్ చేస్తాయి. నెట్వర్క్లో యాక్టివిటీ ఉన్నా లేకపోయినా టోకన్లు మార్కెట్లోకి వస్తూనే ఉంటాయి. దీనివల్లేమవుతుంది? డిమాండ్ లేనప్పుడు కూడా సప్లై పెరిగిపోయి టోకన్ విలువ దెబ్బతింటుంది. అంటే వాస్తవ వినియోగానికి టోకన్ విలువకు మధ్య కనెక్షన్ కట్టయిపోతుందన్నమాట. అయితే ఈ సమస్యకు ఇంటర్లింక్ దగ్గర ఒక చాలా తెలివైన పరిష్కారముంది. ఇది సమయం మీద కాకుండా నెట్వర్క్ హెల్త్ మీద ఫోకస్ చేస్తుంది. ఈ మోడల్ వెనుకున్న అసలు ఐడియా ఇదే. సింపుల్గా చెప్పాలంటే, ఎంత ఎక్కువ మంది ప్లాట్ఫామ్ను యాక్టివ్గా వాడితే టోకెన్ సప్లై దానికి తగ్గట్టుగా మారుతుంది. వాడకం తగ్గితే సప్లై కూడా తగ్గుతుంది. ఇదొక లైవ్ సిస్టమ్ లాంటిదన్నమాట. పరిస్థితులకు తగ్గట్టుగా అడ్జస్ట్ అవుతుంది. ఈ డైనమిక్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. స్టెప్ 1, యూజర్ యాక్టివిటీ పెరిగిందనుకుందాం. దానికి రెస్పాన్స్గా స్టెప్ 2లో కొత్త టోకెన్ల విడుదల రేటు కూడా పెరుగుతుంది. కానీ స్టెప్ 3లో యాక్టివిటీ తగ్గితే వెంటనే స్టెప్ 4లో కొత్త టోకెన్ల సప్లై కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. దీనివల్ల కృత్రిమంగా కాకుండా చాలా సహజంగా కొరత అనేది ఏర్పడుతుంది. ఇది మాత్రమే కాదు, టోకెన్ విలువ పడిపోకుండా ఉండటానికి ఇంటర్లింక్లో మరిన్ని కంట్రోల్స్ ఉన్నాయి. ఉదాహరణకు, యాక్టివ్గా లేని టోకెన్లను బర్న్ చేస్తారు. అంటే వాటిని శాశ్వతంగా సర్క్యులేషన్ నుండి తీసేస్తారు. ఇది మొత్తం సప్లైని తగ్గించి మిగిలిన టోకెన్ల విలువను కాపాడుతుంది. ఇవన్నీ ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేసే పవర్ఫుల్ మెకానిజమ్స్ అన్నమాట. సరే, ఇప్పుడు ఈ మోడల్లో మరో ముఖ్యమైన అంశానికొద్దాం. ఇంటర్లింక్ ఒకే టోకెన్కు బదులుగా 2 టోకెన్లను ఎందుకు వాడుతోంది? దీని వెనక ఉన్న కారణమేంటి? దీని వెనకున్న స్ట్రాటజీ చాలా స్మార్ట్. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఒక పెద్ద నగరంలోని రోడ్ల వ్యవస్థలాగా అనుకోండి. రోజువారీ ట్రాఫిక్ కోసం చిన్న రోడ్లు, భారీ లారీల కోసం ప్రత్యేకమైన హైవేలు ఎలా ఉంటాయో, అలాగే ఇంటర్లింక్ కూడా రెగ్యులర్ యూజర్ల కోసం ఒక టోకెన్, పెద్ద సంస్థల కోసం మరొక టోకెన్ను వాడుతుంది. దీనివల్ల సిస్టమ్ మొత్తం చాలా స్థిరంగా, బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఓకే, మరి ఆ 2 టోకెన్లేంటి? అవి ఎలా పనిచేస్తాయో కొంచెం వివరంగా చూద్దాం. ఇక్కడ చాలా క్లియర్గా ఉంది కదా. ITLG అనేది యూటిలిటీ టోకెన్. అంటే నెట్వర్క్లో పాల్గొనడానికి, ఫీచర్స్ వాడుకోవడానికి ఇది అవసరం. మరోవైపు ITL అనేది రిజర్వ్ టోకెన్. ఇది సిస్టమ్ యొక్క లాంగ్ టర్మ్ రిజర్వ్, ట్రెజరీ ఆపరేషన్స్, ఇంకా ముఖ్యమైన గవర్నెన్స్ నిర్ణయాల కోసం వాడతారు. ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. యూజర్లు తమ దగ్గరున్న ITLG టోకెన్లను స్టేక్ చేయొచ్చు. అంటే వాటిని నెట్వర్కులో లాక్ చేసి దానికి రివార్డుగా ITL టోకెన్లను సంపాదించవచ్చు. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయమేంటంటే, వాళ్ళు పెట్టిన అసలు ITLG పెట్టుబడికి ఎలాంటి నష్టముండదు. ఇది చాలా సురక్షితంగా నెట్వర్క్లో భాగస్వామ్యాన్ని పెంచుతుంది. ఇది చాలా కీలకమైన పాయింట్. రిజర్వ్ టోకెన్ అయిన ITL మొత్తం సప్లై కేవలం 10 బిలియన్లు మాత్రమే. అంతే. ఆ తర్వాత ఒక్క కొత్త టోకెన్ కూడా క్రియేట్ అవ్వదు. బిట్కాయిన్ లాగా దీనికొక హార్డ్ క్యాప్ ఉంది. ఈ లిమిటెడ్ సప్లై దానికి సహజంగానే ఒక విలువనిస్తుంది. అలాగే లాంగ్ టర్మ్లో దాని విలువను నిలబెడుతుంది. ఈ చార్ట్ చూస్తే మనకొక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం ITL సప్లైలో సరిగ్గా సగం, అంటే 5 బిలియన్ టోకన్లు నెట్వర్క్లో యాక్టివ్గా పాల్గొనే ITLG స్టేకర్ల కోసమే కేటాయించారు. ఇదేం చూపిస్తోంది? ఈ సిస్టమ్ యూజర్లకే మొదటి ప్రాధాన్యత ఇస్తోందని చూపిస్తుంది. ఇక
చివరిగా కాని చాలా ముఖ్యమైన భాగానికి వద్దాం. మరి పెద్ద పెద్ద సంస్థలు, ట్రెజరీ కంపెనీలు ఈ ఎకోసిస్టంలోకి ఎలా వస్తాయి? వాళ్ళు టోకెన్లను ఎలా పొందుతారు? సాధారణంగా చాలా ప్రాజెక్టులలో ఏం జరుగుతుందంటే, టీం నేరుగా పెద్ద ఇన్వెస్టర్లకు టోకన్లను ఇచ్చేస్తుంది. దీనివల్ల మార్కెట్లోకి ఒక్కసారిగా చాలా టోకన్లు వస్తాయి. ఫలితంగా మనలాంటి చిన్న హోల్డర్ల దగ్గరున్న టోకన్ల విలువ పడిపోతుంది. దీన్నే డైల్యూషన్ అంటారు. కానీ ఇంటర్లింక్ ఇక్కడ చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. పెద్ద కంపెనీలు టోకెన్లను నేరుగా టీం నుండి కాకుండా ఓపెన్ మార్కెట్ నుండి కొనాలి. దీన్ని ఓవర్ ది కౌంటర్ లేదా ఓటీసీ పద్ధతిలో చేస్తారు. అంటే ఎక్స్చేంజ్లో కాకుండా నేరుగా అమ్మేవారి దగ్గర నుండి పెద్ద మొత్తంలో కొంటారన్నమాట. ఈ అప్రోచ్ వల్ల 3 అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. 1, ఇది మార్కెట్లో నిజమైన బయింగ్ ప్రెజర్ను క్రియేట్ చేస్తుంది. 2, చిన్న హోల్డర్ల విలువను కాపాడుతుంది. 3, యూజర్ల ఇంట్రెస్ట్లను, ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్లను వేరుగా ఉంచి సిస్టమ్ను బ్యాలెన్స్డ్గా నడిపిస్తుంది. ఈ ఒక్క వాక్యం మొత్తం మోడల్ వెనక్కున్న ఫిలాసఫీని పర్ఫెక్ట్గా చెప్తుంది. ఇక్కడ విలువ అనేది స్పెక్యులేషన్ వల్ల కాదు, నెట్వర్క్ ఎంత ఆరోగ్యంగా ఉంది, దాన్ని ఎంతమంది వాడుతున్నారు అనే దాన్నుండి వస్తుంది. కాబట్టి ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన కీలక విషయాలు ఇవే. సప్లై అనేది యూజర్ యాక్టివిటీకి తగ్గట్టుగా మారుతుంది. 2 టోకెన్లు వేర్వేరు పనులను చేస్తాయి. దీనివల్ల బ్యాలెన్స్ ఉంటుంది. మార్కెట్ కొనుగోళ్లు డిమాండ్ను సృష్టిస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా కొరత అనేది నెట్వర్క్ యొక్క నిజమైన ఆరోగ్యానికి అద్దం పడుతుంది. ఈ విశ్లేషణ మొత్తం మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు దారితీస్తుంది. కేవలం ఊహగానాల మీద కాకుండా వాస్తవ వినియోగానికి విలువను ముడిపెట్టడమే టోకనామిక్స్ యొక్క భవిష్యత్తా? బహుశా ఇంటర్లింక్ లాంటి మోడల్సే రాబోయే రోజుల్లో సస్టైనబుల్ ఎకోసిస్టమ్స్కు ఒక కొత్త స్టాండర్డ్ను సెట్ చేస్తాయేమో. ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం.